కూలీ పనికి బీఆర్ఎస్ రజోత్సవ సభ కోసం పొలం పనులకు సిద్దిపేట జిల్లాలో బెజ్జంకి మండలం లక్ష్మీపురంలో మక్కచేనులో కూలీ పని చేస్తున్న బీఆర్ఎస్ మహిళా నాయకులు అంటూ కూడా చూడొచ్చు. మా దారి ఖర్చులు మేమే పెట్టుకుంటాం, నీళ్ళిచ్చిన కేసీఆర్ సార్ అండగా నిలుస్తాం. సిద్దిపేటలో మహిళా వినూత్న కార్యక్రమం లక్ష్మీపురంలో కూలికిపోయిన నాయకులు కంకులు ఏరినందుకు 10,000 ఇచ్చిన రైతు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాయి. ఎన్ని ఎకరాలు ఏరిరు? మరి నేనేమంటున్నానంటే ఈ తెలంగాణలో మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ నాయకులను మళ్ళీ హెచ్చరిస్తున్నా నేను. ప్రజా సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. బూటకపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ కళ్ళ ముంగట్నే కనబడుతుంది. సర్కారును నమ్మి మోసపోయిన ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారు. నీళ్ల కోసం అడగంటిన బాయిలు కళ్ళ ముంగట కనబడుతున్నాయి. నీళ్లు లేక ఎండిన పంటలు కళ్ళ ముందు కదలి ఆడుతున్నాయి. దానితో పాటు ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల విషయంలో మోసపోయిన ప్రజలు గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనబడుతున్న యథార్థమైన విషయాలు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, యథార్థమైన సంఘటనలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారత రాష్ట్ర సమితి, ఇక్కడ ఎలాంటి వినూత్న ప్రయోగాలు అవసరం లేదు. ప్రజలు వరంగల్లో జరిగే రథోత్సవ సభ కోసం వాళ్ళే వస్తారు. ఎందుకు వస్తారో తెలుసా? 6 గ్యారెంటీలు మోసపోయాం, 12 హామీలు, 6 గ్యారెంటీలు 13 అంశాలు జాడపత్తలేవు, 420 హామీలతో మాకు చెట్టకోపం పెట్టిళ్ళు, నీళ్లు లేవు, కరెంటు లేవు, దాంతోపాటు అక్రమ కేసులు, అక్రమంగా బెదిరింపులు, భూముల ఏంది కబ్జాలు, దాంతోపాటుగా అనేక రకాల ఇబ్బందులను తెలంగాణ ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. వాళ్ళే వస్తారు. 4 కోట్ల మందికి సంబంధించి 1 కోటి మంది అయినా అక్కడ నిల్చుంటారు వాళ్ళు. ఎందుకంటే సమస్య వాళ్ళది, సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత విపక్షాలది. ఆ విపక్షం గట్టిగా నిలబడడానికి వరంగల్ సభ వచ్చింది. వాళ్ళు పూర్తి స్థాయిలో రేవంత్ సర్కార్ని గద్దెదించేందుకు వాళ్ళే నడుము బిగిస్తారు. ఇక్కడ మనం కంకులమ్మో లేకపోతే కాంటా దగ్గరకో లేకపోతే బియ్యం బస్తాలకో అవసరం లేదు. ప్రజా సమస్యలు, ప్రజలు అనుభవిస్తున్న తీరు, ప్రజలు అనుభవిస్తున్న వెదలు చాలా ఘోరంగా ఉన్నాయి. నేను చెప్తున్నా కదా. సరే, మీరు ఎల్లీలు ఇది ఇలాంటి పరిణామాలు అధికార పార్టీకి మనం ఒక రకంగా వాళ్ళకి చేయించినట్టయితే వినూత్నంగా అవసరం లేదు. ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతిరోజు నేను తక్కువలో తక్కువ 500 నుంచి 1000 మందిని కలుపుతా. తక్కువలో తక్కువ ఏదో పని మీద వెళ్తూనే ఉంటాం. ఎక్కడికొక్కడ ఇంటర్వ్యూలో అటో ఇటో ప్రజా సమస్యల మీద వెళ్తాం. వాళ్ళే చెప్తున్న మాట ఏంటంటే, సభతోని రేవంత్ సర్కార్ను సర్వం కోల్పోయేలా మేము చేస్తాం, అంతమందిని గదలుస్తాం. ఆ సభ చూసి జల్లు అనాలి, గుండె జల్లు అనాలి అనే కాడికి వచ్చింది. అంటే తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఈరోజు ఏది 25 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి తెలంగాణ ఉద్యమ పార్టీగా 10 సంవత్సరాల పోరాటం చేసిన పార్టీగా ఖచ్చితంగా ప్రజల కోసం నిలబడుతుంది. ప్రజల కోసం నిలబడే పార్టీని ప్రజలు విశ్వసిస్తారు, నమ్ముతారు. అది తెలంగాణ రాష్ట్రానికి పేగుబంధం లాంటిది. కేసీఆర్ అంటే తెలంగాణకు ఒక ఎమోషన్. తెలంగాణ పదం అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. సో ఫైనల్గా వాళ్ళే వస్తారు. ఎవరు ఏం చేయని అవసరం లేదు. మనందరం పెద్దగా పట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే వస్తారు. నేను చెప్తున్నా కదా. ఇక ఇది